సార్ మీరు 10th మీ కాలంలో 11th అనుకోవచ్చు, అది డిస్కంటిన్యూ అనగా తర్వాత రాసుకున్నారు, ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయలేదు. తర్వాత ఏం చేశారు? నేను ఎడ్యుకేషన్ అంత తక్కువ నేను వాల్యూ చేయలేదు. అన్న బాగా చదివి స్కూల్ టీచర్ ఉన్నారనుకో, ఆయన నెలకు జీతం తీసుకోవచ్చు, కానీ ఆయన ఎంత అండి అప్పుడు ఏజ్? అక్కడ నేను మార్కెటింగ్ నేర్చుకున్నాము, ప్రాక్టికల్ నాలెడ్జ్. షాప్కి వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకున్నాము, ఫైనాన్స్ నేర్చుకున్నాము, ప్రొడక్షన్ నేర్చుకున్నాము. ఒకవేళ మీరు పాస్ అయ్యి బాగా చదువుకున్నా కూడా మేబీ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యేవారు కాదేమో. అందరూ అట్లే చెప్తారు, మీరు ఫెయిల్ అయినది కాబట్టి వచ్చి బిజినెస్కు వచ్చినారు అని. నేను ఎడ్యుకేషన్ అంత తక్కువ నేను వాల్యూ చేయలేదు. కరెక్టే సార్, అది కరెక్ట్. ఇప్పుడు ఒక స్కూల్కి పోయినప్పుడు చీఫ్ గెస్ట్గా పోయినాం, నాకు ఇంట్రడ్యూస్ చేయాలి కదా. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నన్ను గౌరవించాల కోసం వీళ్ళ అన్నగారు బాగా చదివినారు, ఎంకామెట్ చదివినారు, కానీ హాస్టల్ ఒక టీచర్ ఉంటారు. ఈయన ఎస్ఎల్సీలు పోయినారు, పెద్ద సౌకర్యం అయిపోయినారు. ఎక్కడ చెప్పినారు? స్కూల్లో. ఆయన నా గౌరవం ఇచ్చేది కోసం చెప్పినారు. మళ్ళీ నేను మాట్లాడానికి వచ్చినప్పుడు చెప్పినాం, వాళ్ళు మాకు పొగుడు పెట్టాల కోసం అట్లా చెప్పిపోయినారండి. ఈ ఎడ్యుకేషన్ ఇస్తే మనకు పెద్ద అసెట్. అవునండి, అవునవును. ఇప్పుడు మా అన్న బాగా చదివి స్కూల్ టీచర్ ఉన్నారనుకో, ఆయన నెలకు జీతం తీసుకోవచ్చు, కానీ ఆయన బ్యాలెన్స్ షీట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో ఆయన బ్యాలెన్స్ తక్కువ ఉండొచ్చు, నాది బ్యాలెన్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ పాప పుణ్యం అకౌంట్లో ఆయన పిల్లలకు చేసిన పుణ్యం నేను ఎన్ని ఏళ్ళు జన్మ చేసినా కూడా అది రీచ్ అవ్వాలంటే కష్టం. నిజమేనండి, అంత పెద్ద పని ఆయన చేసేది. ఆ పనికి మాకు సంబంధమే లేదు. అవును, అంత పుణ్యం చేసే పని అనమాట. అది ఉదాసీనం చేయకూడదు. అవును సార్. ఇప్పుడు నేను ఎస్ఎల్సీలో పోయినా కాబట్టి ఇంత దూరం బిజినెస్ చేసుకున్నాం. ఇంకా డిగ్రీ చదివినగా ఇండియా మొత్తం బిజినెస్ చేసేవాళ్ళు. నిజమే, అలా థింక్ చేయాలి అసలు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినగా ఈ ప్రపంచం మొత్తం చేసేవాళ్ళు. ఇంకా చదివినట్టుగా సందర్భంలో బిజినెస్ చేసేవాళ్ళు. అలా చదువు బాగా చదువుకోండి, అది మీకు ఫ్యూచర్లకు పనికి వస్తుంది. ఆబ్వియస్లీ అండి. ఏదో నన్ను ఇక్కడ కూర్చున్నాను మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే చదువు వల్లే కదా. నన్ను ఉదాహరణ పెట్టుకొని మీరు తప్పుడు చేయకండి, ఈ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ అయ్యింది అని చెప్పిన. నేను ఫెయిల్ అయిన కోసం నేను సక్సెస్ అయినాక దానికి కంపేర్ చేయకూడదు. నేను ఇంకా బాగా చదివితే ఇంకా పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు. రైట్, అట్లా యూగించుకోవాలి. సార్ మీరు 10th మీ కాలంలో 11th అనుకోవచ్చు, అది డిస్కంటిన్యూ అనగా తర్వాత రాసుకున్నారు, ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయలేదు. తర్వాత ఏం చేశారు? ఏదో పని చేయాలి కదా. అక్కడ మా ఊర్లో ఏం పని లేదు. పక్కన ఒక బిజినెస్ సిటీ అంటే తిరుపూర్ అనమాట. అక్కడ మా ఫాదర్కి తెలిసిన వాళ్ళ తోడులో విజయలక్ష్మి ఖాదీ బండి అని ఒక షాప్లో మగ్గాల వాళ్ళ దగ్గర నుంచి పంచులు సట్టింగ్ కొని అది బ్లీచ్ చేసి తయారు చేసి ఆంధ్రాకి మార్కెట్ చేసేవాళ్ళు. దాంట్లో మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పని దొరికింది. ఓకే, ఎంత అండి అప్పుడు ఏజ్? 17. ఓకే, 17కి జాబ్ లో జాయిన్ అయ్యారు. జాబ్ లో జాయిన్ అయినాము. అప్పుడు మాకు ఆంధ్రాకు శాంపుల్ ఇచ్చి లైన్కి తీసుకుపోతారు, లైన్కి పంపిస్తున్నారు. అప్పుడు తెలుగులో రాండి కూర్చుండి కూడా ఏం తెలియదు. ఓకే, తెలుగు రాదు అప్పట్లో. తెలుగు రాదు, ఎందుకంటే ఓన్లీ మనకు మదర్ లాంగ్వేజ్ తమిళ్ కాబట్టి తమిళే తెలుసు, వేరే ఏం తెలియదు. ఇంగ్లీష్ అయితే కొద్ది మాట్లాడతాం అంతేగాని పెద్దగా అక్కడ ఇంగ్లీష్ మాట్లాడలేదు. కానీ తెలుగు ఏం తెలియదు. ఊరికే ఫస్ట్ ఆంధ్రాలో తిరుపతి రాయలసీమ లైన్కి మార్కెట్కి పోయినాం. విజయలక్ష్మి ఖాదీ మండలిలో ఒక 6 years అక్కడ పని చేస్తాం. మార్కెటింగ్ సేల్స్ రిప్రజెంటేటివ్. 15 days పోదాము. 15 days షాప్లో వచ్చిన ఆర్డర్ని డిస్పాచ్ చేసేది, అకౌంట్ రాసేది అని చేస్తాం. అక్కడ మాకు ఒక 6 yearsలో ఒక కాలేజీలో ఒక యూనివర్సిటీలో ఏం చదివామో దానికంటే ఎక్కువ మనకు అనుభవం దొరికింది. నేను కాలేజీ పోయి చదవలేదు, కానీ ఆంధ్రాలో ఉన్న మన జౌళి బిజినెస్, టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, చాలా మనిషి దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాం. ఓకే, ఒక యూనివర్సిటీ కంటే ఎక్కువ నేర్చుకున్నాం. కరెక్ట్, ప్రాక్టికల్ నాలెడ్జ్. అక్కడ నేను మార్కెటింగ్ నేర్చుకున్నాము, షాప్కి వచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటివ్ నేర్చుకున్నాము, ఫైనాన్స్ నేర్చుకున్నాము, ప్రొడక్షన్ నేర్చుకున్నాము. ఇదన్నీ ఒక బిజినెస్ కావాల్సింది. ఈసీ ఒక చిన్న కంపెనీ ఉన్నది కాబట్టి అన్ని దానికి మేమే అకౌంట్ మేమే రాసినాము. మగ్గాల వాళ్ళ దగ్గర నైన్ పోయి వచ్చినాము. ఆ ప్రొడక్ట్ వచ్చి నాలెడ్జ్ వచ్చింది, సేల్స్ వచ్చి నాలెడ్జ్ వచ్చింది, ఫైనాన్స్ అకౌంట్స్ వచ్చి అన్ని నాలెడ్జ్ అక్కడ నేర్చుకున్నాము. ఏ కాలేజ్ మనకి ఇదన్నీ నేర్పించింది? అదే కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకున్నారు మీరు. అది కూడా డబ్బులు తీసుకున్నాం, డబ్బులు ఇచ్చి కాదు. సో అప్పుడు అలా 6 years మీరు ఆ కంపెనీలో ఆ షాప్లో చేసినప్పుడు A to Z ఈ బిజినెస్ గురించి నేర్చుకున్నాం, గార్మెంట్ బిజినెస్ గురించి. అండ్
చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ ఏదో జరిగిందంట కదా, లైక్ ఏదో మీ ఊరికి ఏదో ఒక కార్ వచ్చినప్పుడు వెనకాల ఏంటి సార్ ఆ స్టోరీ? అది ఇప్పుడు మేమన్నీ ఇప్పుడు ఆదివారం శనివారం అంటే సెలవు కదా, స్కూల్ సెలవు కదా. అప్పుడు ఇప్పుడు టైంలో క్రికెట్ టీవీ అన్నీ లేదు కదా. అప్పుడన్నీ ఎట్లంటే ఏదో పల్లెటూరులో పోయి పొలంలో పని చేయాలా, లేదా వేరే వ్యవసాయ పని చేయాల్సింది కదా. అప్పుడు మా పిల్లలని ఏదో ప్లే చేసేది కోసం వచ్చి అప్పుడు సైకిల్ టైర్ ఉంటుంది కదా, అది రోడ్డు పైన రోలింగ్ చేసుకోవడానికి ఒక మెయిన్ రోడ్ వరకు పరిగెత్తుకుని పోయేది, మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చేది. ఇట్లా చేస్తాం. దానిలో డ్రిల్లింగ్ ఏమంటే వారం అక్కడ ఒక అంబాసిడర్ కార్ వస్తుంది, వైట్ కలర్ కార్ వస్తుంది. ఓకే. ఆ మెయిన్ రోడ్ తార్ రోడ్ నుంచి ఆ పల్లెటూరుకు లోపల పోయినప్పుడు 1 కిలోమీటర్ లోపల వస్తుంది. ఆ దుమ్మల పులిది వస్తుంది అనమాట. దానిలో ఇప్పుడు సినిమా పిక్చర్లో గ్లౌడ్ ఇది వస్తుంది కదా, అట్లా దాని లోపల మనం సైకిల్ టైర్ తొక్కుడు పోయినట్ట ఒక డ్రిల్లింగ్. అవును. అట్లా రెగ్యులర్గా పోతాం అనమాట. ఆయన వాళ్ళు పొలానికి పోతారు, వాళ్ళు మదర్ అక్కడ ఉంటారు, మాట్లాడి సాయంత్రం 4 గంటలకు మళ్ళీ తిరిగి ఆయన వెళ్తారు అనమాట. మళ్ళీ అది గారు వెయిట్ చేస్తాం ఎప్పుడు వస్తుంది కార్ అని చెప్పి. అంబాసిడర్ గారు వచ్చిన వాళ్ళ తోట పొలం నుంచి బయట వచ్చినప్పుడు దాని నుంచి మెయిన్ రోడ్ వరకు దానిలో తొక్కుడి బయలుదేరుతాం, దాని కారు కనకాలనే. ఇది స్కూలింగ్ టైంలో కదా? స్కూలింగ్ టైం. ఓకే ఓకే. స్కూలింగ్ టైంలో 10 years 12 years అప్పుడు. అప్పుడు అట్లా ఒక రోజు జరిగినప్పుడు నేను కింద పడిపోయినప్పుడు కాలు బాగా నొప్పి అయిపోయింది. ఓకే ఓకే. అప్పుడు పాత పూర్వగల్లో హాస్పిటల్ పోయింది కదా, వేధిస్తారనమాట. అది ఇట్లా హిట్ వేసుకొని కింద రైస్ నుంచి తీసుకున్నది, బర్రెలు ఒర్రె నుంచి తీసుకున్నది అది వేధిస్తారనమాట. అట్లా మా మదర్ నన్ను పడుకోబెట్టి అట్లా వేధిస్తుంది అనమాట. మా ఫాదర్ వచ్చినారు, ఏమైంది అన్నారు. ఇట్లా పరిగెత్తిపోయి కింద పడిపోయినారని మా మదర్ చెప్పి ఆయన తిట్టేసి వెళ్ళిపోయినారు అనమాట. నేను మాట్లాడుకుంటే ఉన్నప్పుడు మా అమ్మగారి దగ్గర మాట్లాడినాం. అమ్మమ్మ ఇట్లా వారానికి ఒక దూరం వస్తున్నారే, వీరెవరు అని అడిగినాం. వాళ్ళు మనకు పంతులే స్వామి, వాళ్ళు సర్వదేశంలో పని చేసి ఇప్పుడు జౌళి బిజినెస్ చేస్తున్నారు. ఏం బిజినెస్ అండి? టెక్స్టైల్ బిజినెస్. టెక్స్టైల్ బిజినెస్, పంచుల బిజినెస్ చేస్తున్నారు. పంచుల బిజినెస్ చేస్తున్నారు. ఆంధ్రాలో ఏ రాయపన్న ఆయన పేరు. ఆంధ్ర ఆయన తమిళ మారలేసలే. ఏ రాయపన్ ఆయన పేరు. ఆయన మనకు బంధులే. వాళ్ళు బట్టలు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు టౌన్లో ఉంటారు. వారానికి వాళ్ళ మదర్ చూసానికి తోటానికి వచ్చి పోతున్నారు అనమాట అని చెప్పినారు. అట్లంటే వీళ్ళు ఎంత చదివినారమ్మా అని అడిగినాం. మా అమ్మకు తెలియదు అని చెప్పి మా ఫాదర్ దగ్గర అడిగినారు, ఏమో రాయపౌండ్ర గారికి ఎంత చదివినారంటే, వాళ్ళు ఏం చదివినారు, 3 క్లాస్ 4 క్లాస్ చదివినా, అంతే పెద్దగా ఏం చదవలేదు, కాలేజీ లేదు, ఏం పోలేదు, ఎవరు 3వ 4వ చదివినారంటారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అప్పుడు చిన్నప్పుడు ఎవరు చూసినప్పుడు వాళ్ళ టైప్లో రావాలని మనకు రోల్ మోడల్గా కనిపించినప్పుడు మేమేమంటే రెగ్యులర్గా మనకు టీచర్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తాం. వాళ్ళు స్కూల్కి వచ్చేటప్పుడు వాళ్ళు సైకిల్ వస్తారు, నేను పోయి సైకిల్ పట్టుకొని, సైకిల్ దగ్గరికి పోటీ ఉంటుంది, ఎవరు పోయి సైకిల్ తీసుకుపోయి స్టాండ్లో పెట్టేది, వాళ్ళకి కావాల్సిన పని చేసేది, టీచర్ దగ్గర సహాయం చేసి వాళ్ళ దగ్గర మన మంచివాడిని చూపించడానికి అన్ని చేస్తాం. అప్పుడు మన రోల్ ఏమంటుందంటే, మనం బాగా చదివించి ఆయన టీచర్ అలాగా మనం వస్తాము, మనం రావాలా, ఎట్లా టీచర్ పోస్ట్ దొరకాలా అన్న బిఎడ్ చదివించాలని అట్లా మనం ఐడియాలు ఉంటుంది. రోల్ మోడల్ మనం ఎదుంటే కదా బాగా వస్తుంది కదా. అట్లా ఉన్నప్పుడు సరే ఇంత దూరం ఉన్నప్పుడు 3వ క్లాస్ చదివే వాళ్ళు కార్లు వస్తారే, మా టీచర్ వచ్చి బిఎడ్ చదివి సైకిల్ వస్తారు, ఆయన జీతం 800 రూపీసేనే, ఇది ఎట్లా చేతగా, ఇది బాగా చదివే వాళ్ళకి తక్కువ ఉంటుంది, తక్కువ చదివే వాళ్ళకి బిజినెస్ చేస్తారే, కార్లు వస్తున్నారే అని అడిగినప్పుడు దానికి రిప్లై మా పేరెంట్స్ దగ్గర నుంచి రాలేదు. అప్పుడు నా మనసులో ఏం పడిందంటే, పనికి పోయేది కూడా బిజినెస్ చేసినా మనం కారు కొనొచ్చు. రైట్. Boss wala. Be the boss.